Dear fellow recruiters, Suman Pachigula here, and this video is from one of our private training. Now, this conversation is all about how you can understand, how the recruiter can understand a technical Java position so that can identify the keywords and build the Boolean search, right? And if you understand Telugu, then this video is going to be useful for you because most of the conversation is in Telugu language. So I believe if you do not understand Telugu at all, then it might be difficult. But if you are a recruiter or if you can guess what is that conversation is, yes, you could definitely able to understand what I was talking about. All right. So let's go and let me know how you have felt and how is that helped you to understand any technical positions, and hear all the conversation very slowly and to help the person understand, and hopefully it will help you understand as well. Let's get in. This Java full stack, now it is scaring you or it feels like yes, No, easy to understand? easy, Right? Earlier how it was? నేను చూస్తే నాకు నిజంగా చెప్పాలంటే నేను ఏం చెప్తానంటే మీరు చెప్పినలాగా కంట్రోల్ F పెయింట్ ఉందా లేదా పంపిస్తాను అంతే. మరి ఇప్పుడు ఏమేమికి ఏదేది వస్తాయి నాకు ఒక క్లారిటీ వచ్చింది. నా రీడ్ ద రిక్వైర్మెంట్. నీకు ఇప్పుడు కష్టంగా ఉందా ఈజీగా ఉందా అనేది నీకు చెప్తా. ఓకే, ఏం రిక్వైర్మెంట్ ఇది? జావా ఫుల్ స్టాక్ ది జావా నోడ్ రాసుకో నోట్బుక్ లో ఒకటి. వాట్ ఈస్ దాట్? లెట్ మీ టేక్ ఏ కాల్. ఇది ఏంటి అని నాకు చెప్పు అసలు. ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ టెక్నాలజీస్. సార్ జావా సార్ ఇక్కడ నేను స్టార్ట్ చేయండి. Java Node and Google platform are required for this role. అంటే ఏంటివి? వాట్ ఇస్ దిస్? జావా ఏంటిది? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలా రాసుకో, జావా డాష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నట్లు. ఐ వాంట్ టు సీ దట్. నోడ్ ఏంటి? నోడ్ జేఎస్ విన్నావా? దిస్ ఇస్ ఆల్సో బ్యాక్ ఎండ్ టూల్. Backend tool. Yeah. GCP database or cloud service provider. అది GCP వచ్చేసి ఇది డేటాబేస్ లో ఉంటది. ఏ డేటాబేస్ లో ఉంటది? ఆర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. కరెక్ట్, వెరీ గుడ్. నెక్స్ట్ డాలస్ ఆర్ ఫినిక్స్. ఏంటిది? ఇది లొకేషన్. డాలస్ ఎక్కడ ఉంది? టెక్సాస్. ఇది ఎక్కడ ఉంది? అరిజోనా. ఇదేంటిది? బ్యాక్ ఎండ్ లో మైక్రో సర్వీసెస్ డెవలపర్. అంటే ఈ జావా డెవలపర్ గాడు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ పైన డెవలప్ చేయాలి. క్లియర్ నౌ? ఓకే, సో ఫార్ సో గుడ్. ఎస్. నెక్స్ట్, required qualification, experience in various technology platform and framework, both front end and back end, that include Java, J2EE, web services, REST and SOAP. ఐడియా వచ్చిందా ఇది? వెబ్ సర్వీసెస్, డిజైనింగ్ ప్యాటర్న్స్, మైక్రోసర్వీసెస్ ఆర్కిటెక్చర్, డేటాబేస్ మేనేజ్మెంట్. అంటే డేటాబేస్ పైన పని చేయాలి. ఏ డేటాబేస్ పైన? IBM డేటాబేస్, IBM DB2, SQL క్వరీ లాంగ్వేజ్ వచ్చేసి స్టోర్ ప్రొసీజర్. SQL తోనే స్టోర్ ప్రొసీజర్స్ రాయాలి వాళ్ళు. ఓకే. XML ఇది పేజ్, ఇది వెబ్ పేజ్. జావా స్క్రిప్ట్ ఇది బ్యాక్ ఎండ్ పేజ్, ఇది JSON XML అని ఉంటది. మనకు ఒక పేజ్ బ్యాక్ ఎండ్ పేజ్ లో ఫ్రంట్ ఎండ్ లో కూడా ఉంటుంది. JSON పేజెస్ యూజ్ చేస్తారు, XML పేజెస్ ఇవి. దే కెన్ యూజ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అండ్ ద ఫ్రంట్ ఎండ్. ఓకే. దెన్ జావా స్క్రిప్ట్ ఎక్కడ? ఫ్రంట్ బ్యాక్? ఫ్రంట్ ఎండ్ లో. Primary the front end, but it is used in back end also. But when they ask you, but better say you front end only. Okay. But they use for back end scripting as well. But generally most used in front end. Okay. HTML ఎక్కడ? అది కూడా వెబ్ పేజ్ కిందనే వస్తుంది.
Front end. Hmm. So what did 2 you years of understand here? అది జావా ఫ్రంట్ ఎండ్ మీద బ్యాక్ ఎండ్ మీదను పని చేయాలా. మైక్రోసాఫ్ట్ ఆర్కిటెక్చర్ డేటాబేస్ మేనేజ్మెంట్ లో మైక్రోసాఫ్ట్ ఆర్కిటెక్చర్ ఎక్కడ కనిపిస్తుంది నీకు అరవింద్? నీకు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ సారీ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ డేటాబేస్ మేనేజ్మెంట్ స్పెసిఫిక్ IBM DB2 వాళ్ళకి డేటాబేస్ IBM DB2 కావాలి. ఓకే, నెక్స్ట్ SQL ఇన్ స్టోర్ ప్రొసీజర్. SQL తో స్టోర్ ప్రొసీజర్స్, ఇన్నర్ జాయిన్స్, ట్రిగర్స్, ఫంక్షన్స్ అవన్నీ చేస్తారు వాళ్ళు. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డ్యూటీస్. సో నో నీడ్ టు బ్రేక్ యువర్ హెడ్. జస్ట్ యూ అండర్స్టాండ్ కదా SQL తో ఇవన్నీ అని. సో దట్స్ క్లియర్. యూ డోంట్ హ్యావ్ టు డిగ్ డీప్. అన్లెస్ యూ వాంట్ టు అండర్స్టాండ్, యూ కెన్ గో, నో ప్రాబ్లం. నెక్స్ట్ 2 years of experience in cloud computing technology. What? Cloud computing technologies. అంటే GCP మీద అలాంటివి ఏం క్లౌడ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ మీద మనకి తెలియదు ఇప్పుడు వరకు ఏంటో అనేది. చెప్పాడు ఎక్కడైనా? చెప్పాడు కదా ఇక్కడ. ఎస్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 2 years plus containerized and deploy the API layer onto cloud Google Cloud using GKE. ఇప్పుడు GKE తర్వాత అది వదిలే, వేరే సంగతి. కానీ ఇప్పుడు వరకు ఇక్కడ ఇది ఏం అర్థమైంది? Containerized and deploy API layer. సో API లేయర్ ని కంటైనరైజేషన్ అండ్ డిప్లాయ్మెంట్ చేయాలి. దేనికి? గూగుల్ క్లౌడ్ ఏంటి? డేటాబేస్, క్లౌడ్ డేటాబేస్ కదా. సో GKE అనేది మనం చూసుకోవచ్చు ఏందో ఇది అని. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గూగుల్ క్లౌడ్ రిలేటెడ్ నాకు తెలిసి, ఇంకేం కాదు ఇది. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ సంథింగ్ హ్యాస్ టు డూ విత్ GKE గూగుల్ క్లౌడ్ లోది. గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్. గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్ ఏంటి? క్యూబర్నెటిస్ ఏంటి? API. క్యూబర్నెటిస్ ఏంటి? డివాప్స్ చదివినావు కదా. ఏంది అది? ఆర్కెస్ట్రేషన్ టూల్ చదవలే? డాకర్ ఏంటి? చదివే కదా డాకర్. యా. సో ఇక్కడ ఏమేమి తెలిసింది మనకి? API లేయర్ గూగుల్ క్లౌడ్ లో గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్. ఓకే, నెక్స్ట్ experience with Node.js, GraphQL, schema, MongoDB. ఏమేమి అర్థమైంది ఇక్కడ? మా Node.js వచ్చేసి బ్యాక్ ఎండ్. Node.js బ్యాక్ ఎండ్. దిస్ కుడ్ బి ఏ క్వెరీ లాంగ్వేజ్. GraphQL అనేది చూసినావా? క్వెరీ లాంగ్వేజ్. MongoDB అది కూడా క్వెరీ లాంగ్వేజ్. ఏంటది? SQL లో ఉంటుంది, NoSQL లో ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్? NoSQL DB అని ఉంది కదా ఇక్కడ. డేటాబేస్. NoSQL డేటాబేస్. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఇది IBM DB2. ఇంకా ఒకసారి రీకాల్ చేయాలి. దిస్ ఈజ్ ఏ రిలేషనల్ డేటాబేస్. దిస్ ఈజ్ నాన్ రిలేషనల్ డేటాబేస్. ఓకే, నెక్స్ట్ 5 years of relevant and current digital and or e-commerce experience, including e-commerce platforms మీద ఎక్స్పీరియన్స్. ఏంటవి? API. E-commerce అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆన్లైన్. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, ఈబే అలాంటివి ఉన్నాయి కదా. సో అలాంటి వెబ్సైట్ తయారు చేసి ఉండాలి అంటున్నారు. ఓకే, క్లియర్? ఇంక్లూడింగ్ API అంటే వాట్ ఈస్ దిస్? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. దెన్ మైక్రో సర్వీసెస్. సో బూలియన్ రాసినప్పుడు బీ కేర్ఫుల్. ఎలా? యూ కెన్ రైట్ మైక్రో స్పేస్ సర్వీసెస్ ఆర్ మైక్రో యాజ్ అ సర్వీసెస్. క్లియర్? మనం బులియన్ లో వెళ్ళినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్.
Just keep remember it. Then he should know customization, integration, user interface development, and analytics. analytics. Okay. Then 5+ years of experience in various J2EE technologies, including Hibernate Hibernate is a J2E technology. Okay. Even if what is Hibernate? It's a framework. framework, ఇది Start MVC framework, ఇది Spring framework, framework. Okay. Different frameworks. So such as Spring Spring MVC, MVC, IOC, Spring JDBC. JDBC. Okay. So ఇవన్నీ back end everything is. This comes in Java J2E development phase for Java J2E technologies. All right. Next. ఇలా అర్థం చేసుకోవాలి రిక్వైర్మెంట్ ని. ఓకే ఓకే. ఓకే ఏదో జావా J2E పెట్టేసి డెవలపర్ అని కొట్టేసినాం అనుకో, యూ విల్ నాట్ గెట్ క్యాండిడేట్స్. ఇఫ్ ఎట్ ఆల్ యూ గెట్ ఇట్, యూ నీడ్ టు నో వాట్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్. In order to ask that, you should know what is the requirement. ఓకే. Next. 5 years of experience developing RESTful and SOAP based on web-based web service. What is this? Web services. గుర్తుంది కదా? రాసిన 5 years of experience working with the design and implementation of microservices using Spring Boot. Okay, this is a back end again. దేనిపైన డెవలప్ చేస్తారు? Microservices. What is microservices? ఇది ఏంది microservices? Look at here. Microservices architecture. Microservices architecture. Microservices monolithic అని చూపించిన కదా. Next. 5 years of experience with agile development required. Agile experience preferred. అంటే ఏంటి? Methodologies. ఏ మెథడాలజీ? Agile. Understood? Very good. Next. Experience in applying DevOps strategy. అంటే ఏంటి? Development and operation strategies. అంటే దాన్ని ఇంకేమంటారు? CI/CD. CI/CD. Yeah. So what this person has to do? Designing, implementation, and working with the tools and utilities like Maven. Maven గుర్తుందా? Next. Sonar Cubes. Jenkins. IntelliJ. Okay. So these are DevOps tools అన్నమాట. Okay. Then hands-on experience with ORM framework like Hibernate, Batis. These are the frameworks. Okay. All right. Now ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ చదివితే నీకు యు ఫీల్ ఈజీ ఆర్ యు ఫీల్ స్కేర్డ్? ఈజీగా ఉంది. లిటిల్ బిట్ ఈజీ. దట్ దోస్ టెక్నాలజీ దట్ మనకి తెలిసిన లాంటివి ఉన్నాయా లేవా? అవును. Few technologies here and there, but from the beginning to the end, everything it understood, known లాగా అనిపించిందా లేదా? అవును. Clear? So now this Java full stack, now it is scaring you or it feels like yes, No, easy to understand? Easy, right? Earlier how it was? నేను చూస్తే నాకు నిజంగా చెప్పాలంటే నేను ఏం చెప్తానంటే మీరు చెప్పినలాగా Ctrl F ఫైండ్ ఉందా లేదా పంపిస్తాను అంతే. మరి ఇప్పుడు ఏమేమికి ఏదేది వస్తాయి నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా నేను రీకాల్ చేసి ఇది దీనికి వస్తుంది అంటే నేను
చూసినప్పుడే చెప్పొచ్చు ఇది దీనికి వస్తుంది అలా. సో ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ వస్తే వాట్ ఎల్స్ యూ కెన్ డూ ఇన్ యువర్ కెరియర్. ఎస్.